హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఆర్ఎస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఒక టేస్టీ స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. ఈ రెసిపీలో చూపించబోయే ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్దీ ఇంగ్రీడియంట్స్ అండి. ఇది పిల్లలకి స్నాక్స్ లాగా లేదా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ లాగా చేసి పెట్టేయచ్చు. చాలా ఈజీగా క్విక్గా చేసుకునే ఈ బనానా బాల్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ పండిన అరటిపళ్ళని 2 వరకు తీసుకున్నాను. ఇలా పండిన అరటిపళ్ళు తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. తినడానికి వీలు లేని అరటిపళ్ళు ఉంటాయి కదండి, అవి తీసుకుంటే మరీ మంచిది. ఈ విధంగా 2 బనానాలని తీసుకోవాలి. ఇలా పైన తొక్కను తీసేసి పీసెస్గా కట్ చేసుకోవాలి. మీరు కనుక బనానాలు చిన్న సైజులో తీసుకుంటే 4 వరకు బనానాలను తీసుకోండి. నేను పెద్ద సైజు తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను 2 బనానాలని తీసుకొని చూపిస్తున్నాను. ఈ విధంగా మిక్సర్ జార్ తీసుకోండి. అందులో చిన్న చిన్న పీసెస్గా ఈ బనానాని కట్ చేసుకోవాలి. ఇందులో 1/2 కప్ వరకు షుగర్ని వేసుకోవాలి. మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా స్మూత్గా అయ్యే విధంగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఈ బ్యాటర్ మొత్తం బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇందులో చిటికెడంత వంట సోడాని యాడ్ చేసుకోవాలి. అలాగే యాలకుల పౌడర్ని చిటికెడు వేసుకోవాలి. సాల్ట్ వేసుకోలేదండి, మీరు సాల్ట్ వేసుకోవాలంటే టేస్ట్కి సరిపడంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. కొబ్బరి పొడిని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే గోధుమ పిండిని 1 కప్ వరకు వేసుకోవాలి. నేను ఇక్కడ గోధుమ పిండిని కొద్దిగా వేసి మిక్స్ చేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత మిక్స్ చేసుకోండి. మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకేసారి వేసేస్తే బనానా ప్యూరీ అనేది సరిపోదు కాబట్టి ఈ విధంగా కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇందులో లైట్గా వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్ వరకు వాటర్ని వేసుకొని ఈ విధంగా స్మూత్గా బ్యాటర్ అయ్యే విధంగా మిక్స్ చేసుకున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు పాలని వేసుకొని కాల్చి చల్లార్చిన పాలను వేసుకున్నాను. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని వేసుకోవాలి. ఇందులో కొద్దిగా తీసుకుంటూ ఈ విధంగా చిన్నగా బజ్జీలాగా వేసేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఆయిల్లో పట్టే విధంగా వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఒక పక్క లైట్ గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత మరొక పక్కకి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత టిష్యూ ఉన్న పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా బనానా బాల్స్ అనేటివి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మిగతా బ్యాటర్ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్గా పిండి అంతటిని చేసేసుకోవాలి. చూసారు కదండి, తినడానికి వీలు లేనంత బనానాని పాడేయకుండా వేస్ట్ చేయకుండా ఈ విధంగా సింపుల్గా స్నాక్ రెసిపీని చేసేసుకొని మీ పిల్లలకి అయినా పెద్దవారైనా ఈవినింగ్ స్నాక్ టైంలో చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని స్నాక్ రెసిపీస్ కోసం మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ప్రెస్ చేసి చూసేయండి. మా ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.